మీ పేరు? తమ్మిలక్ష్మి. లక్ష్మి గారు, చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు? బాగానే ఉన్నదండి. ఏ విధంగా బాగుంది? అన్ని బాగానే జరుగుతున్నాయి. ఏమీ లోటు లేకుండా బాగా తింటున్నా. కోటా బియ్యం, పింఛనీ డబ్బులు చాలా బాగా అందిస్తున్నావు. మాకు అదే కావాలి. మీకు అదే కావాలి అంతే. మరి గతంలో ఎప్పుడు తీసుకోలేదా పింఛనీ డబ్బులు? వచ్చిలే వచ్చిన వాళ్ళు అలాగా ఒక 500 అలాగే పెంచుకొచ్చేవారు. వద్దులేరా. అన్నీ బాగానే జరుగుతున్నాయి, దేనికి లోటు లేదు ఇప్పుడు మట్టుకి. జగన్ జగన్ ఉన్నప్పుడు ఎలా ఉండేది? జగన్ అన్నప్పుడు ఉండేదిలే అటు ఇటు కానీ. అంటే ఏ విధంగానే? ఏ విధంగా అంటే పరిపాలన కూడా ఇదిగా ఆలస్యంగా ఓట్లేకపోతే ఓట్లు లేనట్టుగా ఉండేది అనమాట. ఇప్పుడు అన్నీ బాగానే జరుగుతున్నాయి, అన్నీ వస్తున్నాయి. మరి గతంలో జగనే బాగా చేశాడని చెప్పేసి అన్నారు కదా, అంటారు అనేవాళ్ళు. ఇప్పుడు మీరు నేను ఇష్టపడి నువ్వు మాట్లాడుతున్నావు, ఆ కుర్రోడు కూడా మాట్లాడాలి కదా. ఆ కుర్రోడు ఇంకో పార్టీ మీద మాట్లాడితే ఎలా వస్తుంది, ఎలా తెలుస్తుంది? అంతే కదా మరి. అది అంతే కదా బీడా. అంటే అలా కాదమ్మా, జగన్ హయాంలో ఉండగా ప్రజలకు ఇబ్బంది లేదంట, చంద్రబాబు నాయుడు వచ్చాక ఇబ్బంది ఉందంట. ఏమో మరి అలాగన్న వాళ్ళు ఎవరో కానీ మాకు మాత్రం ఏం తేడా లేదు. అది మాకు అంతే బాగుంది. వస్తున్నాయి, అన్ని బాగానే జరుగుతున్నాయి, దేనికి లోటు లేదు. అది లేదు ఇది లేదు అని మేము అనం. డబ్బులు రావండి నాకు, అవి రావండి. మరి సరుకుల రేట్లు పెంచేసాడంటే చంద్రబాబు నాయుడు? లేదు, సరుకులు ఏం పెంచాడులే, మామూలుగా ఎప్పుడు మామూలుగా ఉన్నా ఓ పావలా బేడ తగ్గింపు సరుకు, అంతేగాని అతను ఉండగానే బోళ్ళు పిరమని కూడా చాలామంది అనేవారు. అని ఏదో మహానుభావుకి దయచేశారన్నమాట. అది చంద్రబాబు నాయుడు ఉంటేనే బాగుందంటారా? బాగుంది. అప్పుడు అతను ఉంటమే బాగుంది. ముందులో కూడా అతనే ఉండేవాడు కదా, మాకేమి లోటు లేకుండా ఉండేది. మరి అది అందుకు కాబట్టి మాకు జగన్ ఉన్నప్పుడు ఎలా ఉంది మరి మీకు? జగన్ ఉన్నప్పుడు ఏముంటాంలే, ఇంకా అదే ఉంటాం. ఒకరిని బాగా చూస్తున్నాడు, ఒకరు బాగా చూడలేదు అని ఇవే వచ్చి మాటలు. బాగానే ఉన్నాం, అందరం బాగానే ఉన్నాం. అందరికి చూడలేదు అని అన్నా కూడా గొడవ చెవులు వస్తాయి. సరే, పవన్ కళ్యాణ్ ఎలా చేస్తున్నాడు? ఏమాత్రం మనకు తెలుసు. నేను అతను మాట అయ్యాను, అతనితో నేను ఎప్పుడు మాట్లాడలేదు. మీరు రాలేదా? అలా కదమ్మా, ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం చేస్తున్నాడు రాష్ట్రానికి, ప్రజలకు మంచి చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను అన్నాడు కదా, మరి ఆయన గురించి చూస్తారా మీరు? చూడాలి, మరి చూస్తాం. చూడకపోతే ఎలాగా? చూడాలనే కదా మేము అనుకునేది, అదే అతను కూడా అదే అంటున్నాడు. అది అలాగే బాగుందంటారు.